ఫ్లవర్స్ చూపిస్తారండి. పొద్దున ఇట్లా 6 వరకే ఎండ ఎట్లా వస్తుంది. అబ్బా ఇప్పుడే రామచిలుక వచ్చింది. రెండు రామచిలుకలు ఉంటుండే, ఒకటే వచ్చి కూర్చుంటుంది ఈ మధ్య, మరి ఎందుకో ఏమో. చూడండి, రామచిలుక రాగాలు తీస్తుంది. మనం ఫ్లవర్స్ చూద్దాం. చూడండి, ఏ రోజుకి ఆ రోజే చూస్తే ఎంత భలే అనిపిస్తుంది. ఇక చూడండి, ఇది ఎంత థిక్గా వచ్చింది. ఇక ఇంత పింక్ వస్తాయి. ఇప్పుడు మనకు ఎండాకాలం అయ్యేసరికి ఇట్లా వస్తలే. ఈ ఎల్లో లిల్లీలు చాలా ఉండే, కుండీల నిండా చాలా ఉండే. అక్కడొకటే వస్తుంది. భలే ఉంటాయి ఇవన్నీ. చూడండి, మంచిగా అనిపిస్తాయి ఇవి. అప్పుడప్పుడు టేబుల్ మీద, మనం డైనింగ్ టేబుల్ మీద కూడా పెడతా నేను. అయ్యో వెళ్ళిపోయింది చిలుక. చిన్న చిన్న మొక్కలు అయినా కానీ పెట్టుకుంటే కొంచెం ఉపయోగపడతాయి మనకు. చూడండి, బ్లాక్ పిట్ వచ్చింది. ఇక్కడ నైవేద్యం తింటుంది. సరే చూపిస్తామని ఆసరికి చెట్టు ఎక్కింది. చిరుధాన్యం కొన్ని వేయాలి. మళ్ళీ కోతొచ్చి అంత అంగడి చేసిపోయింది. ఇక మార్నింగ్ తెల్లవారిందంటే పక్షుల రాక మొదలవుతుంది. బ్లాక్ పిట్ట ఇప్పటిదాకా ఇక్కడ బాగా అల్లరి వేస్తుంది, గంట కొట్టినట్టు అరుస్తుంది. ఇక సరే ఒకసారి చూపిద్దామని వచ్చిన అండి. నేను అరుణాందగిరి. ఇక స్టవ్ మీద పాలు పెట్టినాం. ఇప్పుడు పూజ చేసుకుందాం. పూజ అయ్యే లోపల పాలు వేడైతే స్వామివారికి నివేదిద్దాం. ఇక ఇప్పుడు పూలు తీసుకొచ్చుకుందాం. పూలు దింపుకొచ్చుకొని చిన్న చిన్న పనులే కానీ చేసేసరికి 8 అయితేనే ఉన్నది. ఇక మరి పూజ చేసుకోవాలంటే ఎన్నో పనులు. ఇక చూడండి, మనం పూలు తెంపినప్పుడు వాళ్ళ పుష్ప విలాపం జ్ఞాపకం వచ్చిందంటే ఇంకా తెంపలేకపోతున్నా. అందుకే ఎక్కువ జ్ఞానం కూడా ఒక్కొక్కసారి అంతర్మదనానికి లోనయ్యేటట్టు చేస్తుంది. తెలియకుంటుంటేనేమో ఇక అజ్ఞానులం అంటాం. తెలిస్తే బాగా తెలిసినప్పుడు కూడా ఇది చేస్తే నేను తప్పు అవుతుంది అనేది ఆలోచన వస్తుంది. ఇట్లా ఇదైతే ఖర్జూర చెట్టు పెరుగుతుంది. తీసి ఎక్కడైనా పెట్టియాలి. మంచి ఖర్జూర, మరి అది ఖర్జూర మనకి ఇక్కడ ఆస్తియో లేవో తెలియదు. ఎల్లో ఫ్లవర్స్ భలే పూసినాయి చూడండి. మార్నింగ్ చూపించిన ఈరోజు అయితే ఒక్కొక్కసారి అస్సలు వీలు కాదు, అట్లాంటప్పుడు చూపించు. సరే ఇక ఇంట్లోకి వెళ్ళి పూజ చేసుకుందాం. ఇక ఆడుకుంటే అంతే. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన పూజ ప్రారంభించే ముందు పుష్పాలతోటి అలంకరించి ఇక పూజ చేయడానికి తయారున్నా. ముందుగా అయితే మనం చక్రాంగణం వేసుకున్నా అని చెప్పిన కదా, వేసుకుంటే కంపల్సరీ ఫస్ట్ ఇక మంత్రోపదేశం జరిగిన తర్వాత ఇది రోజు చదవాలి. చదివి మనం తిలకధారణ చేసిన తర్వాత ఇంట్లో మంత్రం ఉంటుంది, అది చదివిన తర్వాత తీర్థం సేవించాలి. ఇప్పుడు తీర్థ సేవన అయిన తర్వాత మన నిత్య పూజ అయితే మరి జనరల్గా చక్రాంగణం అంటే రామానుజుల వారి శ్రీమన్నారాయణ పరంపర, విష్ణు సంబంధించిన పరంపరలో ఉన్నట్టు అని అర్థము. ఇదెందుకు తీసుకోవడము అంటే, నేను రామానుజుల వారి గురించి బుక్ చదివినప్పుడు, వారి చరిత్ర చదివినప్పుడు ఇక ఎన్నో ఆటంకాలు, ఒడిదొడుకులు, ఎన్నో అన్ని బాధలు అవన్నీ చదివినప్పుడు ఒక వ్యక్తి మీద మనకు ఒక ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడుతుంది. అబ్బా, ఇంతటి వ్యక్తిని ఇన్ని సమస్యలు నుండి తను కూడా ఇన్ని సమస్యలు భరించాల్సి వచ్చిందా. ఇప్పుడు చూస్తే 1000 సంవత్సరాలు అయినా కూడా తనను తలుచుకుంటున్నాం. అప్పుడు తను ఇట్లా ఇన్ని సమస్యలు, దగ్గరి వాళ్ళతోటి, గురువుతోటి, చుట్టూరు పక్కలున్న వాళ్ళతోటి ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు పడ్డారు, సొంత భార్యతోటి కూడా. ఇవన్నీ చదివినప్పుడు మనకు ఆ వ్యక్తి మీద ఒక ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడి, దృఢ సంకల్పంతో వ్యక్తి
ఒకటి అనుకుంటే అది సాధించాలని ఒక అభిమానం అనుకోవచ్చు, అట్లా ఏర్పడుతుంది. అట్లా అట్లా అయిపోయింది. అయిన తర్వాత మనకు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరిగినాయి కదా హైదరాబాద్లో, శంషాబాద్లో. ఇక అప్పుడు సేవకి వెళ్ళినాం. తర్వాత ఇంకా అది చక్రాంగణం వేసుకోవాలి అని అనుకున్నా. చాలామంది ఫ్రెండ్స్ వేసుకున్నారు, ఒక భక్తి మార్గంలో అన్నట్టుగా వేసుకున్న తర్వాత ఇంకా మనం నిత్య పూజ యథావిధిగా చేసుకుంటాం. ఒక్క తిలకధారణ తీర్థం సేవించి నిత్య పూజ చేసుకుంటాం. ఇక ఈరోజు ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, ఇది మొత్తం చూపించాలంటే ఎవరైనా షూట్ చేసే వాళ్ళు ఉంటే నేను చెప్పచ్చు, కానీ మళ్ళీ ఎప్పుడైనా చెప్తా. ఈరోజు శనివారం, మరి మనకు అమావాస్య రోజు ప్రత్యేకమైన పూజ చేసుకున్నాం, శుక్రవారం ప్రత్యేకమైన పూజ చేసుకున్నాం, ఈరోజు శనివారం. ఇక శనివారం కూడా చాలా సంతోషంగా గోవిందనామాలు చదవడానికి ఇక ఇప్పుడు రెడీగా ఉన్నా. గోవిందనామాలు చదువుకొని ఇక పాలు కూడా నైవేద్యం తీసుకొచ్చి పెట్టుకున్నా. అన్నీ రెడీగా ఉన్నాయి. గోవిందనామాలు అయిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పిద్దాం. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమెగ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి నామాలు 108 గోవింద నామాలు చదువుకున్నాం. ఇప్పుడు స్వామివారికి ఆ పాలు నివేదించి ఇక కర్పూరం హారతిద్దాం. అయితే ఈరోజు శనివారం, ఇక శనివారం కాబట్టి ఇక గోవిందనామాలు చదువుకున్నాం. చాలా సంతోషం అనిపించింది. ఇక పాలు నివేదించినాం. ఇక ఇప్పుడు ఇక పూజ రూమ్లో అంత బ్లాక్ అవుతుంది కర్పూర హారతి, అందుకే ధూప్స్టికే తింటున్నా. శ్రీకాంతాయ కళ్యాణ నిధేర్దినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అయితే ఫస్ట్ నేను గోవింద నామాలు చదవకముందు మనం రోజు పూజల శుక్లాంబరధరం వాడుకుంటాము, లక్ష్మీదేవిది, సరస్వతిదేవిది, ఇంకేమన్నా ఖడ్గమాల ఇవన్నీ చదువుతా రోజు. అవి చదివిన తర్వాతనే మళ్ళీ మనం గోవిందనామాలు చదువుకోవడం. ఈరోజు శనివారం కాబట్టి గోవిందనామాలు, లేకుంటే శుక్రవారం అయి ఉంటే లక్ష్మీదేవి అష్టోత్తరం, అట్లా ప్రత్యేకమైన పూజలు ఏవి ఉంటే అవి చదువుకుంటా. కాకపోతే రెగ్యులర్గా మనం చదువుకునే స్తోత్రాలు ఉంటాయి కదా, అవి చదివిన తర్వాతనే మిగతా పూజా విధానం. అయితే ఇక ఇప్పుడు మన పూజ సంపూర్ణమైనట్టే. ఈరోజైతే ముందుగానే నాకు తెలుసు కొంచెం లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తా అన్నారు మా వారు, అందుకే ప్రశాంతంగా మీతోటి కూడా మాట్లాడుకుంటూ పూజ చేసిన. అయితే పూజ స్టార్ట్ చేయకముందు మాట్లాడడం వేరు, పూజ అయిపోయిన తర్వాత మాట్లాడడం వేరు. పూజ చేసే టైంలో ఎక్స్ప్లెయిన్ చేసుడు అస్సలు వీలు కాదు, ఎందుకంటే మనం కూడా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నదే మీకు చూపిస్తున్నా. ఎవరికో అంటే నేను జీవితంలో అన్నీ వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని చేసుకుంటున్నా. నాకు ఎవరి దగ్గర నేను అంటే జీవితంలో మనకు కొత్త వ్యక్తులు ఎదురైన వ్యక్తుల నుండి గ్రహించే మంచి అనేది నేర్చుకున్నా, కానీ నాకు కూర్చుండేబెట్టి ఎవరో చెప్పలేదు. అందుకే మనం ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళు చెప్పింది ఇది నిజమేనేమో, మనం మారాలనేమో, మనం ఇట్లుండాలి అట్లుండాలి అనేది ప్రతి వ్యక్తి ఒక వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకుంటాడు. అట్లా మంచి కోరుకున్న వాళ్ళు మంచి వ్యక్తిత్వం అలవాటు చేసుకుంటారు. అట్లనే మనం ఎన్నో జీవితంలో మార్పులు అనేది చేసుకుంటూ వచ్చేసరికి సగం జీవితం గడుస్తుంది. ఎందుకంటే ప్రతిదీ మనమే చదివి తెలుసుకోవాలంటే తెలుసుకోలేము, టైం పడుతుంది. అందుకని పక్క వాళ్ళు ఏ చెప్తుండ్రు, ఎవరు మనకు జీవితంలో ప్రతి వ్యక్తి ఎదురైందంటే ఆ వ్యక్తి నుండి మనం ఏదో నేర్చుకోవడానికి అవకాశం ఉన్నప్పుడే ఆ వ్యక్తి మనకు పరిచయం అవ్వడము, ఏదో ఒక రకంగా వాళ్ళతోటి మనకు ఒక స్నేహమో ఏదో రకంగా అట్లా సంభవిస్తుంది. దాన్ని గ్రహించుకుంటూ మంచిని గ్రహించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక ఉపద్ఘాతం అనుకోదు, మంచి అనేది నేర్చుకునే వాళ్ళకు నేను ఎట్లా నేర్చుకున్నానో నాదే చెప్తున్నా. నేను చాలా మంది వ్యక్తులను చూసి ఇట్లా ఉండాలి వ్యక్తిత్వం, మనం ఇట్లా ఉండాలి, మన జీవన విధానం ఇట్లా ఉండాలని ఎన్నో రకాలుగా మార్పులు చేర్పులతోటి ఒక మంచి వ్యక్తిత్వం అయితే అలవాటు చేసుకున్నా. కాకపోతే సమస్యలు అనేది ఎప్పుడు వస్తూ ఉంటాయి, ఇక వాటికి భయపడేది లేదు. అవి సముద్రంలో అలల లెక్క వెళ్ళిపోతూనే ఉంటాయి. క్షణానికి వస్తాం
5 నిమిషాలకు ఒకసారి పెద్ద అల వస్తుందని తెలుసు. వచ్చినా కానీ వచ్చినప్పుడు ఎంత పెద్ద కెరటం వచ్చినా అది పోయిన తర్వాత మళ్ళీ నిశ్చలంగా ఉంటే సముద్రం. అట్లనే మనం కూడా. ఇక ఇప్పుడైతే మరి మన పూజ సంపూర్ణమైంది. ఇక రొటీన్లోకి వెళ్దాం. ఇక ఈరోజు చాలా సంతోషంగా గోవిందనామాలు చదువుకున్నా. అయితే ఈ మధ్య మనకు తిరుపతి సేవకి వెళ్ళే ఛాన్స్ వచ్చినా కానీ వెళ్ళలేకపోయినాము. ఇంకా మళ్ళీ ఎప్పుడో ప్రయత్నం చేయాలి, ఇక వెళ్ళాలి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటేనే మనం అడుగు పెట్టచ్చు. అట్లాంటి అనుగ్రహం వచ్చింది. కాకపోతే ఏదైనా ఫస్ట్ ఇంటి సమస్యలు కూడా మనం ఎదుర్కొని బయటకు వెళ్ళాలి. స్త్రీలకు ఇంకెక్కువ బాధ్యతలు ఉంటాయి కదా. అట్లా నాకు బాధ్యతలతోటి స్వామివారి సేవకు వెళ్ళడం వీలు కాలే. అందుకని ఆ స్వామికి చిరు కోపం వచ్చింది. ఇక సరే మరి మళ్ళీ ప్రయత్నం చేయాలి. అయితే ఎప్పుడైనా ఏ పూజ అయినా కానీ మనం ఇంట్లో నాకు అనే ఒక కుటుంబం ఉంటుంది కదా, ఆ కుటుంబాన్ని సరిగా చూసుకోకుండా నేను ఎన్ని పూజలు చేసినా కానీ అవి వ్యర్థమే. అది నాకు తెలుసు. అందుకే స్వామివారి కూడా ఇక మళ్ళీ ఒకసారి అనుగ్రహించాలని కోరుకుంటున్నా. వెంకటేశ్వర స్వామివారికి ఓం నమో వెంకటేశాయ. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిధేర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఘంటానాదం అయితే ఇంకా మీకు అన్నీ చూపించాలంటే వీలైతలేదు. ఇక ఘంటానాదం ఇట్లా చేస్తా. ఇక ఇది మరి మన చుట్టుపక్షులు కూడా గోవిందనామాలు చదవంగా ఎంత అల్లరి చేసినాయో. ఇక బయటకు వెళ్దాం. ఇప్పుడు అమావాస్య పౌర్ణమి వస్తుందంటే కొన్ని పూలు తెచ్చుకొని పెట్టుకొని మరి రోజు పూజకు వాడుకుంటా. ఇక లేకుంటే మనయే. సరే ఇప్పుడు బయటకు వెళ్దాం. మరి వింజమ్మ రూపి వెళ్దాం. చూడండి, పూజ చేసినంతసేపు ఇగో ఇది మనకు ఇక్కడ సూర్యునికి ఆర్గ్యం చేయడానికి వస్తుందా. చుట్టుపక్షులు ఉన్నాయి చెట్టు మీద, చాలా అల్లరి చేసినాయి ఇప్పటిదాకా. నెక్స్ట్ ఏం జరిగింది అనేది రేపటి వీడియోలో చూద్దాం మళ్ళీ.